రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ టికెట్ పై గెలిచాక 23 మందిని చంద్రబాబు కోర్టులు పార్టీ వీడి వెళ్లారన్నారు. సోనియా గాంధీని ఎదిరించలేదా, ఎవరికి తలవంచునని జగన్ చెప్పారన్నారు. వైసీపీలో కొంతమంది నేతలు జగన్కు ఏదో ఒకటి చెబుతూ ఉంటారని, టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వొద్దని జగన్ కాళ్ళు పట్టుకుని చెప్పానన్నారు. రైట్, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించి కొంత వైరల్గా మారాయని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాలిబ్. ఎప్పుడు తన కామెంట్స్ తోని సంచలనం రేకెత్తించే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ టికెట్ పై గెలిచాక 23 మందిని చంద్రబాబు కోర్టులు పార్టీని వీడి వెళ్లారు. సోనియా గాంధీని ఎదిరించా లేదా, ఎవరికి తలదించను అని జగన్ ఎప్పుడో చెప్పారు. అయితే వైసీపీలో కొంతమంది నేతలు జగన్ కు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దని జగన్ కాళ్ళు పట్టుకొని చెప్పారు. అయినా సరే చాలా మందికి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గతంలోనే చాలా మంది కోవట్లకు టికెట్లు ఇవ్వడం ద్వారా 23 మంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లోని పార్టీలో గెలిచిన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు గూటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు మరోసారి రిపీట్ కాకూడదని కూడా తను కోరుకుంటున్నాను. జగన్ కూడా ఇలాంటి అంశాలను దృష్టికి తీసుకెళ్లాను అనేది మాత్రం నారాయణ స్వామి హాట్ కామెంట్ చేశారు. అయితే సోనియా గాంధీని ఎదిరించేదా, ఎవరికి తలవంచను అనేది కూడా జగన్ చెప్పారు. వైసీపీలో కొంతమంది నేతలు జగన్ కు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. అది దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది అనేది మాత్రం ప్రధానంగా చెప్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాట్లాడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఎవరి స్థానాలు ఎక్కడ ఉంటాయి, బదిలీగా ఉంటాయి అనేది కూడా ఎవరికి ఎటువంటి పూర్తి స్థాయిలో టెన్షన్ నెలకొన్న నేపథ్యంలోని ప్రస్తుతం నారాయణ స్వామి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోని ఈ అంశానికి సంబంధించి వైసీపీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వద్దని మాత్రం జగన్ కాలు పట్టుకొని చెప్పాను అనేది మాత్రం ప్రధానంగా నారాయణ స్వామి కామెంట్స్ మాత్రం రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఎస్, థ్యాంక్ యూ గాలిబ్.